My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది ఒక మంచి మాట. మరి దానిని త్రికరణ శుద్ధిగా ఎంతమంది పాటిస్తున్నాము? డాక్టర్ హస్తవాసి మంచిదైతే కొందరు ప్రాణాలను కాపాడగలడు. అదే ఒక రైతు హస్తవాసి మంచిదైతే దేశ ప్రజలను డాక్టర్ కి శ్రమ లేకుండా డాక్టర్ శ్రమ తగ్గే విధంగా రక్షించగలుగుతాడు. ఎలా అంటారా? అవునండి. రైతు పండించే పంటల మీద ఆధారపడి ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనుగడ సాగిస్తున్నాడు. అటువంటి రైతు అధిక రాబడి కోసమో స్వలాభం కోసమో ఆలోచించి పంట పండించే తీరులో జాగ్రత్తలు తీసుకోకపోతే దాని వల్ల వచ్చే ప్రమాదాలు వర్ణనారహితంగా ఉంటాయి. ఉదాహరణకు డెక్కన్ హెరాల్డ్ అనే పత్రికలో 19 నవంబర్ 2023 ఒక ప్రచురణ వెలువడింది. అందులో యూరోప్ దేశాలు మన దేశం నుంచి ఎగుమతి చేయబడిన పసుపును పరీక్షించగా అందులో చిన్న పిల్లలకు ఆరోగ్యానికి మిక్కిలి ప్రమాదకరమైనది, శాస్త్రీయంగా పరీక్షించి చాలా దేశాల్లో నిషేధించబడింది అయిన క్లోరోఫైరిఫాస్ అనే పురుగు మందు అధికంగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ క్లోరిఫైరిఫాస్ అనేది కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో నిషేధించిన 27 ఘోరమైన పురుగు మందుల్లో ఒకటి. కానీ వాటికి పరిమితులు పెట్టి తిరిగి 27ని 4 నిషేధిత పురుగు మందుల జాబితాలోకి తగ్గించడం జరిగింది. పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంలో రైతులు 2017-18 సంవత్సరం నుంచి 2021-22 సంవత్సరం నాటికి అంటే ఈ 4 సంవత్సరాల్లోనే 60,000 టన్నుల రసాయనిక పురుగు మందులను వాడారు. ఇందులో చాలా కొత్త చీడపీడలను నివారించడానికి అధికంగా వాడటం జరిగిందని తేలింది. దీంతో పాటు పురుగు మందుల కంపెనీల వారు స్వయంగా గ్రామాల్లో రైతులను కలిసి పెద్ద ఎల్సిడి స్క్రీన్ల మీద వారు ఉత్పత్తులు వాడితే పంట ఎంత పచ్చగా ఉంటుందనని బొమ్మలతో సహా చూపించి ప్రోత్సహించడం వల్ల 60 గ్రాముల శిలీంద్రనాశనం లేదా పురుగు మందులు వాడవలసిన చోట రెట్టింపుగా ఉపయోగించి పంటను కాపాడుకుంటున్నామనే ఒకే ఒక్క ఆలోచనలో ఉంటున్నారు. దీనివల్ల తినే ఆహారంలో చేరిన విష పదార్థాల వల్ల తక్కువ సమయంలో అలాగే దీర్ఘకాలంలో భయంకరమైన పరిణామాలు వినియోగదారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్ ఇండియా పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా వారి పరిశోధనలో భారతదేశంలో ఉపయోగించే 56 రకాల పురుగు మందులు క్యాన్సర్ కారకాలుగాను, 38 రకాల కీటకనాశనలు వ్యాధి నిరోధక శక్తి నాశకాలుగాను, 81 రకాలు అంతఃస్రావ గ్రంథి నాశనం చేసి హార్మోన్ల పనితీరును చిన్నాభిన్నం చేస్తున్నాయని తేలింది. అగ్రికల్చరల్ ఎంటమాలజీ ప్రొఫెసర్ అయిన ప్రభురాజ్ గారు నెలకు 100 పంట నమూనాలను పరీక్షించి ఆ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంటారు. వారు పరీక్షించిన నమూనాల్లో 40 కూరగాయలు ఉంటాయి, మిగిలినవి పప్పులు, గింజలు వగైరా వగైరా. ఇందులో 30% వరకు కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు గుర్తిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా కనుగొన్న కీటకనాశనంలో 2023 సెప్టెంబర్ లో నిషేధించబడిన పక్షులకు మానవాళికి అత్యంత ప్రమాదకరమైన మోనోక్రోటోఫాస్, స్పృహ కోల్పోవడం, మూర్ఛ రోగానికి కారణమైనటువంటి పైరిథ్రాయిడ్స్, చర్మం మరియు కంటి ఆరోగ్యాన్ని నాశనం చేసే శిలీంద్ర నాశనలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఇవి పంటను కాపాడుకోవాలని అధిక దిగుబడి పొందాలని ఉద్దేశంలో రైతులు అధికంగా పంటలకు వాడటం వల్ల జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతులు పంట కోతలు కోయడానికి 10 నుండి 15 రోజుల ముందుగా అధికంగా శిలీంద్ర నాశనలు వాడుతున్నారని, దీనివల్ల ధాన్యం మంచి రంగులో ఉంటుందని, మార్కెట్ లో అధిక ధర పలుకుతుందని అపోహంలో ఉంటున్నారని చెప్పడం జరిగింది. 2019లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం 23,660 నమూనాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, బియ్యము, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసంతో సహా నీటిని కూడా పరీక్షించడం వల్ల వాటిలో 20% అంటే 4,510 నమూనాలు క్రిమి సంహారకాల అవశేషాలు కలిగి ఉన్నాయని, 12,820 కూరగాయల నమూనాల్లో 18.7%, 2,274 నమూనాల్లో 21.7% క్రిమి సంహారక అవశేషాలు ఉన్నాయని గమనించడం జరిగింది. ఇక 2019-20 అధికారిక లెక్కల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ విభాగం వారు 629 లీటర్లు మరియు 814 కేజీల కృత్రిమ అవాస్తవమైన ఇల్లీగల్ పురుగు మందులను స్వాధీనపరుచుకొని సీజ్ చేశారు. అక్టోబర్ 2023 నాటికి వాటి సంఖ్య 9,119 లీటర్లు మరియు 14,534 కేజీల వరకు పెరిగింది. ఈ ఇల్లీగల్ లేదా కృత్రిమ పురుగు మందులు పెరగడానికి కారణం సరైన ఉత్పత్తులు లేకపోవడం మరియు డిమాండ్ అధికంగా ఉండడం వల్ల జరుగుతుందని పేర్కొనడం జరిగింది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఈ కృత్రిమ మరియు ఇల్లీగల్ మానవుల ఆరోగ్యానికి నాశనకారులైనటువంటి పురుగు మందులు వాడటం వల్ల ఏమవుతుంది? పండించే పంట కలుషితమైపోయి బంగారం పండించే పంట భూములు భయంకర రోగాలను పుట్టించే కారకాలుగా మారడానికి ఎంతో కాలం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా భూమి సారం పెంచే దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడిన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనమంతా మన కుటుంబంతో పాటు దేశ ప్రజల ఆరోగ్య రక్షణలో పాలు పంచుకోవడంలో ముందు ఉండగలం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అధికంగా పురుగు మందులు వాడడం వల్ల వచ్చే నష్టాలు ఏవో తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఏ దశల్లో ఎలా వాడాలనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాని అప్డేట్ గురించి మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.